నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, అలాంటి నిజాయితీ గల నిస్వార్థం కల నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు చూడలేరు. నన్ను కన్న నా కన్న తల్లి మీద ఒట్టు నేను దగ్గరగా చూశాను. కులపిచ్చి నాకు తెలిసి ఈ ఏరియా వాళ్ళకే కులపిచ్చి లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక ఎవరినో మీది ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నారు. చాలు, మీ దగ్గరైనా ఆ కులపిచ్చి లేదు. ఇంక ఇక్కడ కూర్చున్న నాగేంద్ర బాబు గారు, రామ లక్ష్మణుల లాంటి అన్నదమ్ములకి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అడ్డు నిలబడే ఆంజనేయుడే మా నాగబాబు గారు. ఒక్కసారి ఆయనకి లా గురించి చాలా బాగా తెలుసు. ఎవడైనా డిస్కషన్లో కూర్చుంటే వాడు ఏ పార్టీ వాడైనా జనసేన పార్టీలోకి మారిపోతాడు, అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. నాదెండ్ల మనోహర్ గారు, ఆయన స్పీకర్గా చేశాడు, మీ అందరికీ తెలుసు. ఆయన కూర్చోమంటే సీఎం అయినా కూర్చునేవాడు, లేవమంటే సీఎం అయినా లేవాలి. అలాంటి రాజకీయ పండితుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడంటే ఆయన నిజాయితీని గమనించండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గమనించండి. ఇక కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా మీరందరూ కూడా మీరు గొడవ పడకండి నాయకుల గురించి. ఎందుకంటే రేపొద్దున మీకు ఏదైనా అయితే ఒక ఓటు పోయిందని బాధపడే నీచమైన రాజకీయం కంటే ఒక ప్రాణం పోయిందని బాధపడే పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ